వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు వంకాయ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి. దీనికి రోలు కానీ, రోకలు కానీ, మిక్సీ కానీ, గ్రైండర్ కానీ ఏం అవసరం లేదు. నేను చెప్పిన మెథడ్లో తయారు చేయండి, సూపర్గా వస్తుంది. ఎమ్మీగా వంకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి కుకింగ్ బిగినర్స్ కూడా దీన్ని తయారు చేసుకోండి. మీరు వారానికి ఒక్కసారైనా కానీ ఈ పచ్చడిని మన ఆహారంలోనికి చేర్చుకుంటూనే ఉంటారు. ఇట్లా నేనేం చేస్తున్నానంటే వంకాయ తీసుకున్నాను. ఆ వంకాయ వచ్చేసి 2 తీసుకున్నాను. దాంట్లో సగం వచ్చేసి పుచ్చు వచ్చేసిందండి, నేను చూసుకోలేదు. కాబట్టి 1.5 వంకాయ తీసుకున్నాను. ఆ 1.5 వంకాయని కూడా నేను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఒక 5-6 స్పూన్లు వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడికి సరిపోతుందండి. ఇట్లా ఈ ముక్కలు కోసుకున్న ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలన్నీ కూడా మనం వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం గ్రీన్గా ఉన్నాయి కదా, అవి బాగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతాయి ఈ ముక్కలన్నీ కూడా. అప్పుడు మనకి వంకాయ బాగా వేగింది అని మనకి ఒక చిన్న ఇండికేషన్ అండి. అందుకని చెప్పి చెప్తున్నాను. ఇట్లా ఉడికిపోయింది అంటే వేగిపోయింది అన్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ ముక్కల్ని వేరే పళ్ళెంలోనికి మనం తీసేసుకోవాలండి. మనమంతా కూడా వేయించేదంతా కూడా ఈ ఆయిల్లోనే కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆయిల్ని, లేదంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది, మాడిన స్మెల్గా వస్తుంది. ఇప్పుడు వేగిన వంకాయలన్నిటిని కూడా నేను ఈ బాండీలోకి తీసేసుకుంటున్నాను. పచ్చడి అంతా కూడా నేను ఇప్పుడు ఆ బాండీలోనే తయారు చేస్తాను. కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇవి ఎండుమిర్చి వేయించుకునేదానికండి. ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత కూడా నాకు ఆయిల్ మిగులుతుంది. ఆ ఆయిల్ కూడా మనకి అవసరం అవుతుందండి పచ్చడిలోకి. నేను 1.5 వంకాయకి 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. వాటిని మిక్సీ కొట్టేసుకున్నాను. దాన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నానండి. నేను ఈ బాండీలోనే కదా పచ్చడి చేసుకునేది, అన్నీ కూడా అక్కడే సైడ్లో పెట్టుకుంటా ఉన్నాను ఆ బాండీలోనే. లేదంటే మీరు ఒక గిన్నె అయినా తీసుకోవచ్చు, మీకైతే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఆ బాండీ తీసుకున్నాను. సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు లేదా ఎర్రగడ్డ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఈ చింతపండుని నానపెట్టేసేసుకున్నాను. నానపెట్టేసుకుంటే చాలా బాగొస్తుందండి పచ్చడి. ఇదొక చిన్న టిప్పు. లేదు అంటే అప్పటికప్పటికైనా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. కొంచెం వేడిగా ఉంటుందని చెప్పేసి ముక్కలు స్పూన్తో చేశాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. శుభ్రంగా చేత్తోనే చేసేసుకున్నానండి. ఇంకా అన్నీ అంటే ఈ ఎర్రగడ్డ ముక్కలు, ఎండుమిర్చి పౌడరు, ఇది సాల్ట్, చింతపండు అన్నీ కూడా నేను చెప్పిన మెథడ్లోనే కలిపేసేసుకోండి. ఇట్లా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, సూపర్గా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు మిగిలిన నూనె ఉంది కదా, ఇందాక ఎండుమిర్చి వంకాయ వేయించుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెని మనం కొంచెం వేస్తూ ఈ పచ్చడిని అంతా కూడా కలిపేసేసుకోవాలి. అంతేనండి, దీంట్లో వాటర్ వేయకూడదు. అట్లా స్మాష్ చేస్తుంటేనే వంకాయలో నుంచి మనకు గుజ్జుగా వచ్చేస్తుంది. ఇది చపాతీ, రైస్, ఇడ్లీ, ఇంకా రాగి సంగటి, చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళా మీరు ప్రిపేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.